నమస్కారం. శివరాత్రి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తజనంతో నిండిన పట్టిసీమ శైవక్షేత్రం, మారుమూరుగిన శివనామస్మరణ. నరసాపురం లోక్సభ స్థానానికి బీజేపీ పోటీ చేయాలని కోరిన ఆర్ఎస్ఎస్ నాయకులు కలిదిండి, మద్దతు పలికిన సభ్యులు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, దర్శించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్ దంపతులు. తణుకులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, ఆదర్శ మహిళలను సన్మానించిన నిర్వాహకులు. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శివరాత్రి మహోత్సవాలు, పూజలు చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తణుకులో కవాతు చేసిన మిలిటరీ పోలీసులు, ఆసక్తిగా తిలకించిన ప్రజలు, ప్రారంభించిన టౌన్ సీఏ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణలు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో వేడుకగా నిర్వహించిన శివరాత్రి సంబరాలు. ఉండి నియోజకవర్గ శివాలయాల్లో పూజలు చేసిన భక్తజనం, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి. శివాలయాలను దర్శించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ, భార్యతో కలిసి పూజలు. పెరవలి మండలంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. తేపరు గ్రామంలో వేలాది మంది శివభక్తులకు భోజన సదుపాయం సమకూర్చిన తెలుగుదేశం నాయకులు కుందుల. మొరమల్ల వీరేశ్వర స్వామికి పుష్కర నది జలాభిషేకం చేసిన భక్తులు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏలూరు జిల్లాలోని శైవక్షేత్రాల్లో శుక్రవారం ఎటు చూసిన శివనామస్మరణ మారుమోగింది. హరహర శంభో మహాదేవ అంటూ భక్తులు పరవశం పొందారు. దీనిలో భాగంగా పోలవరం మండలం పట్టిసీమ శైవక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అఖండ గోదావరి మధ్యన శేషకోట పర్వతంపై స్వయంభూగా వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి ఆలయ ధర్మకర్తలు తొలి పూజ నిర్వహించి అభిషేకాలు చేసి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. అలాగే జంగారెడ్డిగూడి మండలం తాడువాయి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవారిని దర్శించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నరసాపురం పార్లమెంటు నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలి అనే తలంపుతో పార్టీ అధిష్టానానికి దరఖాస్తు ఇచ్చినట్టు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకులు కలిదిండి భగవాన్ రాజు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో దిరుసుమరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎప్పటికే తాను జాతీయ నాయకులను కలిసి పోటీ విషయాన్ని ప్రస్తావించడం జరిగిందన్నారు. తనకు అంతా సహకరిస్తే ఎంపీగా గెలుపొందడమే కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ని విస్తృతంగా వ్యాప్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారిని భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం అదే ప్రాంగణంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ స్వచ్ఛంద సేవా సంఘాలు, విద్యా సంస్థలు, మహిళా సంఘాలు నిర్వహించిన సభలలో విశిష్ట మహిళలను సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ప్రకృతి లేని ప్రపంచాన్ని ఊహించలేం, అలాగే స్త్రీ లేని సమాజాన్ని చూడలేం.
వేదకాలాన మాతృస్వామ్య వ్యవస్థ ఉండి ఉండవచ్చుగాక ఆధునిక వ్యవస్థలో మాత్రం ఈ దశాబ్దం నుంచే మహిళా శకం ఆరంభమైంది. అర్ధరాత్రి మహిళ నిర్భయంగా నడివీధిన నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నది మహాత్ముని ఆశయం. ఆధునిక సమాజంలో స్త్రీ స్వేచ్ఛ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతే సంతరించుకుంది. ఇటువంటి సమాజంలో మహిళ తన రంగంలో విజేతగా నిలిస్తే అది తప్పకుండా గొప్ప విజయమే. దశాబ్ద కాలంలో ఇటువంటి మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచ గతిని మార్చే ప్రతి మార్పు వెనుక ఎన్నో ఉద్యమాలు, ఇంకెన్నో పోరాటాలు ఉంటాయి. అలాగే నేటి మహిళా అభివృద్ధి దిశగా సాగడం వెనుక ఆమెకు అండగా కదిలిన అడుగులెన్నో ఉన్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న మహిళా దినోత్సవానికి 100 ఏళ్ల పోరాట గాథ ఉంది. ఆ ప్రస్థానంలో ఎందరో స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. అంకిత భావం గల ఆదర్శ నారీమణులున్నారు. ఆ కథ ఈరోజు మనందరం చెప్పుకోదగిందే. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతి రంగంలోనూ మహిళకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా సరే అవసరం అనుకున్న ప్రతి చోట తన గొంతుకను వినిపిస్తూనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. అది 1908వ సంవత్సరం అమెరికా దేశానికి చెందిన న్యూయార్క్ నగరంలో ఉన్న బట్టల మిల్లులో పనిచేసే వేలాది మంది మహిళలకు పనిచేసే చోట కనీసం సౌకర్యాలు, నిర్దిష్టమైన పని గంటలు లేకపోవడమే కాకుండా వేతనాల్లో విపరీతమైన వ్యత్యాసం ఉండడంతో విసిగి సమ్మె నోటీస్ ఇచ్చారు. యాజమాన్యం స్పందించకపోవడంతో 15,000 మందికి పైగా మహిళలు తక్కువ పని గంటలు, సరైన వేతనాలతో పాటు తమకు ఓటు హక్కు కల్పించాలి అని రోడ్డెక్కారు. ఆ మరుసటి రోజు సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. దీని ప్రభావంతో 1910లో కోపెన్హేగన్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభలో జర్మనీకి చెందిన మహిళా హక్కుల ఉద్యమకారిణి క్లారా జెట్కిన్ చేసిన ప్రతిపాదన మేరకు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 1975 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని అన్ని దేశాల్లోనూ జరుపుతూ సమాజంలో మహిళకున్న ప్రాధాన్యతను చాటి చెబుతున్నారు. కాగా అప్పట్లో జరుగుతున్న భారత పార్లమెంట్లో సిపిఐ నాయకులు, ప్రముఖ పార్లమెంటేరియన్ ఇంద్రజిత్ గుప్తా మాట్లాడుతూ మహిళకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని మొట్టమొదటిసారిగా కోరారు. ఈ న్యాయమైన కోరికను సాధించేందుకు మహిళా సంఘాలు కృషి చేస్తూనే ఉన్నాయి. కానీ ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా జనాభాలో సగభాగం ఉన్న మహిళల ఓట్లను ఆకర్షించేందుకు కేవలం తాత్కాలిక రాయితీలను పార్టీలు ప్రకటిస్తున్నాయే కానీ నారీలోకం ఎదుర్కొంటున్న అసలైన సమస్య జోలికి వెళ్ళకపోవడం విచారకరం. ముఖ్యంగా మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న రక్తహీనత, నిరక్షరాస్యత లాంటి సమస్యలను పరిష్కరించి వారిని ఆరోగ్యవంతులుగాను, విద్యావంతులుగాను తయారు చేసేందుకు ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోవడం అన్యాయం అంటూ మహిళా ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవాన్ని తణుకులో ప్రత్యేకంగా నిర్వహించి నారీలోకం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వీణారవళి రచయిత నారుమంచి వాణి ప్రభాకరి మహిళలపై రాసిన గేయాన్ని ఆలపించారు. వనితా ఓ వనితా విశ్వకీర్తి జనిత, మనసు మమత మానవత అంతా నీకే సొంతమని, అనంతమని సాటి లేని కీర్తి జగతికి పంచిన వనిత. వనితా ఓ వనితా, తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా, తల్లిగా చెల్లిగా భార్యగా బిడ్డగా అంతా నీవై అనంత శక్తికి మూలమైన వనిత. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్లో ఉన్న సంస్కృతి హైట్స్ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న మహిళలు ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుని డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి మాట్లాడుతూ మానవ సమాజంలో మహిళకున్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం అపార్ట్మెంట్ నిర్మాణ ప్రతినిధి కడియాల సుబ్బలక్ష్మిని సన్మానించి అభినందించారు. పిల్లలకి కూడా ఆవిడ భగవద్గీత నేర్పిస్తారు. ఆ పిల్లలతో సాధ్యమైనంత త్వరలోనే మేము భగవద్గీతలో అష్టావధానం చేయించాలంట మా అందరికీ కూడా ఆదర్శంగా ముదమారన్ బహుశాస్త్రముల్ చదువు నైపుణ్యంబు సాధింపరే, కథనం బంధు పరాక్రమ స్ఫురణతో గాంధీ గాంధీవ మున్పట్టరే,
మదికి ఇష్టం బగుపాక శాస్త్ర గరిమన్ మాన్యత్వమున్ గాంచరే ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్. ఇవాళ పురుషులకు ధీటుగా ఉంటున్నారు స్త్రీలు, పురుషుల కంటే అధికంగానే ఉంటున్నారు. కుటుంబమే తన స్వజనం అని కుటుంబం కోసమే స్త్రీ ఎంతో కష్టపడి అనేక త్యాగాలు చేస్తుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శ్రద్ధ, మేధ, పరాక్రమం, అలాగే కర్తవ్యోన్ముఖత ఇవన్నీ కూడా స్త్రీకి ఉంటాయి. కుటుంబం తనదిగా భావిస్తూ భర్త భోగలాలసుడైనా ఆ భర్త అనేక ఈ అలవాట్లకి లోను అయినప్పటికీ, బానిస అయినప్పటికీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి స్త్రీ ఎంతో కృషి చేస్తుంది. అది మన చరిత్ర పుటలలో నిలువని దేశభక్తులు చెప్తున్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు కూడా స్త్రీలలో ఉన్నారు. ఇంకా న్యాయవాదులు కామర్సు కిరణ్మయి, కడియాల సౌమ్య, పలువురు మహిళలు మాట్లాడారు. అలాగే ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించి స్త్రీ విభాగం వైద్య నిపుణురాలు ఎం తేజస్వినిని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడవారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను విశ్లేషించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా స్త్రీల గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ఆవశ్యకతను వివరించారు. ఈ అంశానికి తమ యాజమాన్యం ప్రాధాన్యతనిచ్చి 1000 రూపాయల కన్నా ఎక్కువయ్యే ఈ పరీక్షను మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తేదీ వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ తేజస్విని చెప్పారు. దీనిని అవసరమైన మహిళలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ కేర్ సొసైటీ అధ్యక్షులు జి లక్ష్మి, కార్యదర్శి ఏఎస్ ఝాన్సీ, సభ్యులు ఏ సుజాత, జి అరుణప్రియులు పాల్గొన్నారు. ఇంకా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో 16వ నెంబర్ సచివాలయానికి చెందిన పరిపాలనా కార్యదర్శి శంకరాపు వరలక్ష్మి, 17వ నెంబర్ సచివాలయ రెవెన్యూ కార్యదర్శి కండెల్లి వరలక్ష్మిలను సంస్థ వ్యవస్థాపకులు తాడినాడ భాస్కరరావు సత్కరించారు. ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించి ఉత్తమ వాలంటీర్ లింగం దేవిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గోర్తి లక్ష్మి, పార్టీ నాయకులు గిద్దా సూర్యనారాయణ, గ్రామ నాయకులు గోర్తి కొండలరావులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం తణుకు ప్రాంతంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి. పట్టణంలోని పాతూరుకు చెందిన శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి, సజ్జాపురంలోని సోమేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారిని ప్రజలు దర్శించుకునేందుకు బారులు తీరారు. మహాశివరాత్రి రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకుంటే సకల దోషాలు, అరిష్టాలు తొలగి సిరి సంపదలతో తొలతూగుతారని భక్తుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన పార్వతీకి, శివుడికి పెళ్లి జరిగిన రోజునే శివరాత్రిగా వ్యవహరిస్తున్నారని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. సాంబశివుడిని వివాహం చేసుకోవాలి అన్న పట్టుదలతో ఓ రాత్రంతా చంద్రుని వెలుగులో పార్వతీదేవి తపస్సు చేసి ప్రార్థన చేయడంతో ఆమెను శివుడు కరుణించిన రోజునే శివరాత్రిగా పాటిస్తున్నారని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శివరాత్రి రోజున భక్తులు వేకువజామునే లేచి చన్నీటి స్నానం ఆచరించి శైవక్షేత్రానికి వెళ్లి శివలింగాన్ని నీరు, తేనె, పాలతో అభిషేకిస్తారు. రాత్రంతా జాగరణ సమయంలో పరమశివుడిని కీర్తిస్తూ భజనలు చేయడం సాంప్రదాయంగా వస్తున్నది. దీన్ని పురస్కరించుకుని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు శివాలయాన్ని దర్శించి పూజలు చేయించుకున్నారు. అలాగే సజ్జాపురం శివాలయంలో కోలాట భజన కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించి భక్తులను ఆనందపరిచారు. అత్యుజ్ఞై కోమలై శుభై పార్వతీ పదయే మహానో భయం
ప్రజలకు వచ్చిన భక్తులందరూ నుంచోవాలి. ఇది ఇలా ఉండగా మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారిస్కు చెందిన వేలుపూర్ రోడ్డులోని ముస్లింల వీధిలో ఉన్న ఓం శాంతి నిలయంలో రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనంను ఏర్పాటు చేశారు. ఈ మేరకు భక్తులు దీన్ని దర్శించుకుని భక్తిని చాటుకుంటున్నారు. బ్రహ్మకుమారి శ్రీలత మాట్లాడుతూ జ్యోతిర్లింగ ప్రాధాన్యతను వివరించారు. బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం తణుకు శాఖ వారిచే ఈ ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో 11వ జ్యోతిర్లింగమైనటువంటి రామేశ్వరుని శివలింగం యొక్క దర్శన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరి కోసం అందరూ కూడా దూర ప్రాంతానికి వెళ్ళి దర్శించుకోలేరు కావున వారందరి కోసము ఇక్కడ దర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా తప్పనిసరిగా ఈ రామేశ్వరుణ్ణి దర్శించి వారి యొక్క కృపా కటాక్షాలను పొందగలరని ఆశిస్తున్నాము. ఓం శాంతి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి ఓటు హక్కును అందరూ వినియోగించుకునేందుకు వీలుగా సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం తణుకు పట్టణానికి పంపించింది. దాంతో వీరి చేత స్థానిక పోలీసులు శుక్రవారం పట్టణంలో ప్రత్యేక కవాతులను నిర్వహించి ప్రజలకు రక్షణ భావం కలిగించారు. మిలిటరీ డ్రెస్తో చేసిన కవాతును ప్రజలు ప్రత్యేకంగా తిలకించి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ఎం నాగరాజు మాట్లాడుతూ మన దేశానికే గర్వకారణంగా ఉంటున్న ఈ సార్వత్రిక ఎన్నికలను సంపూర్ణంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీమతి అనితా వేజెంట గారి ఈరోజు మనం పారామిలిటరీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ బలగాలతో ఏదైతే మనకి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్, వనరబుల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అటువంటి ఏరియాస్లో తణుకు పట్టణానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సిఐఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. తణుకు పట్టణ అలాగే తణుకు ప్రజలందరిలో కూడా ముఖ్యంగా ఓటర్లకి స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునేందుకు ఓటు వేసేయాలని చెప్పి వాళ్ళు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి అదేవిధంగా తణుకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓటర్లు ముఖ్యంగా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, పట్టణ ఎస్ఐ కె శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ జానా సతీష్లు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలోని బాలా త్రిపుర సుందరి పీఠంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుండే భక్తులు బారులు తీరి ఆ మహాశివయ్యకు అభిషేకాలు, పూజలు చేసుకుని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో పీఠంలో భక్తుల శివనామస్మరణ మారుమోగింది.
ఎక్కడా లేని విధంగా ఎక్కడ స్ఫటికలింగం దర్శనం ప్రత్యేకత. ఈ దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. పీఠాధిపతి గరిమల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో శివయ్యకు అభిషేకాలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీఠం అన్ని ఏర్పాట్లు చేసింది. सर्वेषां भक्तदानां श्रीरुद्रयागसहित महाकुंभाभिषेक प्रयागक दीक्षायमानानां गोत्राणां తాడేపల్లిగూడెం బలుసులమ్మ గుడి వద్ద గత 2 నెలల నుంచి ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ ప్రచార మహోత్సవాలలో భాగంగా ఈ నెల 9వ తేదీన తిరుమల శ్రీవారి నిత్య సేవలు కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు శుక్రవారం తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి శ్రీ స్వామివారి అమ్మవార్లకు వివిధ రకాల సేవలు ప్రారంభం అవుతాయి. అనంతరం రాత్రి 7 గంటల నుంచి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అలాగే టీటీడీ కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డితో పాటు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించేందుకు అన్నమాచార్య వంశస్థులు ఇక్కడికి రానున్నారు. వేణుగోపాల దీక్షితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొట్టు విశాల్, శ్రీ బలుసలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు తదితరులు స్వాగతం పలికారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే ఆలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని దిరుసుమరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ గంగా బ్రహ్మరాంబ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామివారి 71వ వార్షిక మహోత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించుకుని 12వ తేదీన భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మైగాపుల గంగారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పరమశివుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉండి నియోజకవర్గంలో పలు శివాలయాలను శుక్రవారం ఆయన సందర్శించి అనంతరం మాట్లాడారు. ఆకివీడు సాలిపేటలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పలు ఆలయాలకు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ ఉప సర్పంచ్ నడింపల్లి వెంకటరాజు, పార్టీ నాయకులు మోపిదేవి నాగశ్రీనివాస్, ముదునూరి శ్రీనివాసరాజు, ముదునూరి రంగరాజు, మంతెన చంటిరాజులు పాల్గొన్నారు. రైట్ హ్యాండ్లు